నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, దీపం దగ్గర నుంచి పువ్వుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో కూడా వాళ్ళ రేంజ్‌ని మెయింటైన్ చేస్తున్న అవునమ్మా. రోజులివి. వాస్తవమే. అంటే మట్టి ప్రమిదలతో చేసేవారిదైనా వెండి ప్రమిదలతో వెండి కుందులతో చేసేవారితో అయినా కానీ ఎవరికైనా కానీ భక్తి ఒకటే. అవునమ్మా. కాకపోతే ఏంటంటే మట్టి ప్రమిదలు ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఏమో వెండి ప్రమిదలతో చేయడం వల్ల హ్మ్. ఏమైనా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయేమో కలుగుతాయి, అని లాభం చెప్పేసి కలుగుతుందేమో అని. ఆలోచిస్తారు. ఈ ఆఖరికి పువ్వులు మనం మొన్నటి వరకు వినాయక చవితి హడావిడి చూసాము. ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది పువ్వులు సమయానికి అవైలబుల్ లేని వాళ్ళు అష్టోత్తరాలు లాంటివి చదివేటప్పుడు వెండి పూలు దొరుకుతాయి కదా బయట, వాటితో కూడా చేస్తున్నారు. అవునమ్మా. నిజానికి మామూలు పువ్వులతో చేసేవాళ్ళు, వెండి పువ్వులతో చేసే వాళ్ళకి నిజంగానే దేవుడు కూడా కాస్ట్లీగా ఏమన్నా వరాలు కురిపిస్తారా? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మీరు అన్నట్టుగా కాస్ట్లీ పూజలు, అలాగే మనం తాహతకు తగినటువంటి పూజలు అవి ఏమీ ఉండవు. ఇక్కడ కాస్ట్లీ పూజలు అనేటటువంటివి ఉండవు, లో పూజలు అనేటటువంటివి ఉండవు, మిడిల్ పూజలు అనేటటువంటివి ఉండవు. ఇక్కడ పూజా విధానం అంతా ఒకటే. మనం భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు మనకు ఎందుకు మనం ఇవన్నీ చేస్తాము అంటే భగవంతుడి మీద మనకున్నటువంటి ప్రేమ, భగవంతుడి మీద మనకున్నటువంటి విశ్వాసము, భగవంతుడి మీద మనకున్నటువంటి నమ్మకము, అలాగే భగవంతునికి మన తగినట్టుగా ఎన్ని రకాలుగా పూజించాలో అన్ని రకాలుగా పూజించడం అనేటటువంటిది మనం పెట్టుకున్నటువంటి నియమం, మనం పెట్టుకున్నటువంటి పద్ధతి. ఇప్పుడు మనము మామూలు పువ్వులు ఏదైనా పూలదండ కానీ మామూలు పూలు కానీ మనము ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం. అదే బంగార పూలు నేను రోజు పూజిస్తాను, రోజు బంగార పూలతో పూజిస్తానంటే రోజు బంగార పూలు వచ్చి ఎక్కించడు కదా. ఇక్కడ ప్రకృతిలో పూచేటటువంటి పువ్వుకి ఏది సాటి రాదు. అది బంగారం కాదు, డైమండ్ కాదు, వజ్ర వైఢూర్యాలు కానివ్వండి, ఏదైనా ప్రకృతిలో పూచే ప్రతి పువ్వే గొప్పనైనటువంటి పువ్వు అని అనిపించుకుంటుందే తప్ప నేను నా తాహతకు నన్ను గొప్ప ఉన్నదాన్ని, లేదంటే నేను గొప్ప కోటీశ్వరుల్ని, నేను ఈరోజు బంగార పూలతో పూజ చేస్తాను అని చెప్పేసి భగవంతుడు ఏమి వచ్చి అబ్బా నాకు బంగారు పూలతో పూజ చేస్తున్నారు కదా, నేను వచ్చి అక్కడ కూర్చోవాలి అని ఎప్పుడూ అనుకోడు. నువ్వు బంగారంతో పూజ చేసినా, వెండితో పూజ చేసినా, మట్టితో పూజ చేసినా, మామూలు పువ్వులతో పూజ చేసినా, నీ మనసులో ఎంత భక్తి ఉందో అది మాత్రమే భగవంతునికి పుష్పంలా అమర్చబడుతుందే తప్ప నువ్వు బంగారంతో పూజ చేసిన దానికి, మామూలు పేదవాడున్నాడు అతడు మామూలు పూలు తెసి పూజించేటటువంటి వాడికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అసలు ఆ పూలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు అక్షంతలతో కూడా పూజ చేస్తారు. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు పువ్వులు అవైలబుల్ లేకపోతే అక్షతలతో మనం ఇప్పుడు అక్షతలు అంటే అర్థం ఏంటి? క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటిది. మనకు పూజలో ఏదైనా లోపం జరిగింది, ఏదైనా వస్తువు మర్చిపోయాము అంటే అది అక్షత రూపంలో మనం భగవంతుడికి సమర్పిస్తే ఆ అక్షతలు మారిపోయి మనం ఏదైతే వస్తువు మర్చిపోయో ఆ వస్తువు పరిమాణంలోకి మారి ఆ వస్తువు భగవంతుడి పాదాల ముందర చెందుతుంది అని చెప్పి అక్షతలు వేయమంటారే తప్ప అక్షతలు ఊరికే వేస్తున్నారంటే ఏం కాదు. మనము ఆసనం సమర్పయామి, ఆ తర్వాత సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం సమర్పయామి. సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం బంగారు సింహాసనం వేయాలి. బంగారం సింహాసనం వేసే శక్తి మన దగ్గర ఉందా? లేదు. కాబట్టి దాని బదులు మనం ఏం చేస్తాము? అక్షతలు వేస్తాము. ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం సమర్పయామి. ఇవన్నీ ఏంటంటే మనం అవన్నీ కూడా భగవంతు సమర్పించలేం కాబట్టి అక్షత రూపంలో అవి ఇస్తున్నాము తండ్రి, ఇదిగో ఇవి నీ దగ్గరికి మారి నీ ఏం కావాలో ఈ అక్షత రూపంలో తీసుకో అని చెప్పేసి మనం భక్తిపూర్వకంగా వేసేటటువంటిదే ప్రధానము తప్ప ఇక్కడ మనం బంగారంతో పూజ చేసినా భగవంతుడు ఏమీ దిగిరాడు, మనం వెండితో పూజ చేసినా భగవంతుడేమి, మనం బంగారం వెండితో పూజ చేస్తున్నాం వీనికి ఇక అన్ని కోట్లు ఇచ్చేసేయాలి, వీనికి ఏమి ఆపద కలగకూడదని ఎవ్వరూ ఆలోచించరు. మన స్తోమత ఎంతైతే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇటు పక్కన కోటీశ్వరుడు పూజ చేస్తున్నాడు, ఇటు ఒకడు పూరి గుడిసెలో పూజ చేస్తున్నాడు. ఇటు పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడికి దేవుడు అనుగ్రహిస్తాడా, కోటీశ్వరుడికి అనుగ్రహిస్తాడా అని అంటే ఇద్దరికీ భక్తి భావన అనేటటువంటిది క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. ఇక్కడ భక్తిని నువ్వు కోటీశ్వరుడి గర్వంతో పూజ చేస్తున్నావా, నువ్వు పేదవాడైనా సరే ప్రేమపూర్వకంగా పూజ చేస్తున్నావా అనేటటువంటిదే భగవంతుడు క్యాలిక్యులేషన్ వేస్తాడు తప్ప ఇక్కడ బంగారు పువ్వులకో లేదంటే వెండి పువ్వులకో ఆశపడేటటువంటి వాడు భగవంతుడు కాదు. అలా అనిపించుకునేటటువంటి వాడు ఎవరు కూడా భగవంతులు అనేటటువంటి వారి పేరులోకే పిలువబడరు. అంటే ఎవరి స్తోమతను వాళ్ళు చూపించుకోవడానికి మాత్రమే ఇలాంటివన్నీ చేస్తున్నారంటారా? అంతే. అంటే స్తోమత అనే మాట మనం మాట్లాడకూడదు. ఏంటి అంటే ప్రేమ. ఇప్పుడు భగవంతుడు అంటే విశ్వాసం, నమ్మకము. మనకు భగవంతుడు ఇన్ని ఇచ్చాడు,
కాబట్టి భగవంతునికి ప్రేమపూర్వకంగా ఇదిగో నా వంతు నుంచి నేను ఇంత సమర్పిస్తున్నాను, ఈ రకంగా పూజ చేస్తున్నాను, భగవంతుడికి ఇస్తే నాకు ₹1 ఇస్తాడే అని అనుకునేటటువంటి భావన కొంతమందిలో ఉంటే, మరికొంతమందిలో మీరు అన్నట్టుగా గర్వం ఉంటుంది. అరే నేనేంటో చూయించుకోవాలి, నేనేంటో భగవంతుడి దగ్గర చూయించుకుంటే 10 మంది నన్ను చూసి గౌరవిస్తారా, లేదా నన్ను పొగుడుతారా, లేదా నన్ను ఏదో రకంగా నన్ను గొప్ప అంటారా అనేటటువంటిది విమర్శ కొంత దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి గర్వంతో చేసే వాళ్ళు ఉంటారు, అరే నాకేం తక్కువ, నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పేసి గర్వంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, అరే భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, భగవంతుడికి ఇవ్వడంలో తప్పేముంది అని చెప్పేసి ప్రేమగా భగవంతుడు ఉన్నాడు, మనకి ఇంకా ఒకటి పోతే ఇంకా 10 ఇస్తాడు అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది. కాబట్టి ఇక్కడ ఆలోచన విధానాన్ని మనం క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, భగవంతుడి మీద విశ్వాసాన్ని క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఎక్కడైతే భగవంతుని యొక్క పూర్తి నమ్మకం విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. అది పూరి గుడిసైనా సరే, పెద్ద మేడలైనా సరే. కాబట్టి ఇక్కడ భక్తే ప్రధానము. నీలో ఉన్నటువంటి భక్తే భగవంతునికి పుష్పముతో సమానము తప్ప ఇక్కడ వేరే బంగారు పుష్పాలు వెండి పుష్పాలు సమానమై ఏమీ కూడా కాదు. పోనీ ఒకవేళ బంగారు పుష్పంతో పూలు లేవని పూజిస్తారు, పోనీ అవి అక్కడే పెట్టేస్తారా? పెట్టారు. మళ్ళీ అవి డబ్బాలో పెట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళి మనకి ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద పూజలు చేసుకుంటామా లేదా పెద్ద పెద్ద వ్రతాలు చేసుకుంటామా అప్పుడు ఇవి ఉపయోగిద్దాం, మంచిగా చూడడానికి డెకరేషన్ చాలా చక్కగా కనిపిస్తుంది ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది మీరు అన్నట్టుగా భక్తి భావనతో చేసేవాళ్ళు కొంతమంది. కానీ బంగారం కంటే విలువైనటువంటిది ప్రకృతిలో ఒక చెట్టుకి పూచే పువ్వు, దానికి ఏది సమానం రాదమ్మా. భక్తితో ఇచ్చే ఒక్క పుష్పమైన చెట్టు నుంచి స్వయంగా మనం తీసుకువచ్చి తెంపుకొచ్చి భగవంతుని పాదాల ముందు ఎప్పుడైతే ఉంచుతామో దానికి సరిసాటి ముల్లోకాలలో ఏదీ రాదు. అందుకే ప్రకృతిలో పూచే ప్రతి పువ్వు భగవంతుని పాదాల చెంతకు ఎందుకు అన్నామంటే అవన్నీ కూడా ప్రకృతి ఏ రకంగా ఇస్తుంది, భగవంతుడు ఇచ్చే ప్రతి పువ్వు మళ్ళీ తిరిగి భగవంతునికే మనం అర్పిస్తున్నాము. దానికి సరిసాటి మీరు అన్నట్టు బంగారం రాదు, వెండి రాదు, వజ్ర వైడూర్యాలు ఏవి కూడా రావమ్మా. గురువుగారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క చిన్న డౌట్ అడుగుతాను ఇందులో, అసలు ఏ పూలు అవైలబుల్ లేనప్పుడు ఎలా పూజ చేసుకోవాలి? ఏ పువ్వులు మనకు అవైలబుల్ లేవు అంటే చక్కగా గిన్నెలో అక్షతలు తీసుకోవాలి. మనకి అసలు పసుపు లేదు, కుంకుమ లేదు, మనకి పువ్వులు లేవు, ఏం లేవన్నా కనీసం అక్షతలతో పూజ చేసిన ప్రతి ఒక్క వస్తువు ఆ భగవంతుడి పాదాల చెంతకు చేరుతుంది. అంటే ఆ రూపంగా మనము పుష్పం సమర్పయాన్ని అక్షతలు వేసామనుకోండి, ఆ అక్షతలు ఏమవుతాయి, పుష్పం రూపంలో భగవంతుడికి కనిపించడం ప్రారంభమవుతుంది. మనము ఆభరణం సమర్పయామి అనుకున్నప్పుడు అక్షంతలు వేసామనుకోండి, అది ఆభరణ రూపకంగా మారి భగవంతుడికి అది ఒక ఆభరణ రూపకంగా కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు భక్తి భావాన్నే చూస్తాడు, ప్రేమనే చూస్తాడు, ఆ భగవంతునిపై విశ్వాసాన్నే చూస్తాడు తప్ప మనం ఏం వేసాం, మనకి వీడు మంచి పువ్వు వేశాడా చెడ్డ పువ్వు వేశాడా అని భగవంతుడు ఏం చూడడు. వీడు మంచి నైవేద్యం పెట్టాడా చెడ్డ నైవేద్యం పెట్టాడని భగవంతుడు అనేటటువంటి వాడు ఆశించేటటువంటి వాడు కాదు. భగవంతుడు అనేటటువంటి విశ్వసించేటటువంటి వాడే భగవంతుడు. అంటే వీడు నిజంగా నా మీద విశ్వాసంతో ఉన్నాడా లేదా అని చూసుకునేటటువంటి వాడే భగవంతుడు తప్ప వీడు ఏం తెచ్చాడు ఏం పెట్టాడు అనేటటువంటి వాడు భగవంతులు అనిపించుకోరు. అలా ఏ భగవంతుడు కూడా ఉండడండి. బాగుంది గురువుగారు. భక్తుల మనసులో రకరకాల అనుమానాలు. ఇప్పుడు నేను అమ్మో ఈ పూలతో పూజ చేయకపోతే ఏమన్నా చెడు జరుగుతుందేమో, పండగ అయ్యేసరికి పూలు ₹100 ఉన్నా కానీ తెచ్చుకుంటారు, అంటే వాళ్ళ స్తోమతకు మించి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి మీరు చెప్పిన ఇంత మంచి విషయం వల్ల ఏంటంటే చాలా మందిలో ఆ డౌట్స్ క్లియర్ అయ్యి ఇక నుంచి అయినా కానీ వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళు పూజా విధానం జరుపుకుంటే చాలా బాగుంటుంది. నమస్తే గురువుగారు.